బ్రేకింగ్ న్యూస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. గడివేముల మండలం గని దగ్గర ఏర్పాటు చేసిన సోలార్ పార్క్, పిన్నాపురం, గుమ్మటన్ తాండా గ్రామాల మధ్య నిర్మించిన పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. తర్వాత జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. పాణ్యం మండలం పిన్నాపురం దగ్గర 5230 మెగావాట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పోలార్ విన్, హైడల్ విద్యుత్ కు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ పునర్ ఉత్పాదక ఇంధన ప్రాజెక్టు నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వంలో శ్రీకారం చుట్టారు. పాణ్యం మండలం పిన్నాపురం, ఓర్వకల్లు మండలం గుమ్మటన్ తాండా గ్రామాల్లో 4750 ఎకరాల భూములు గోరుకల్లు రిజర్వాయర్ నుంచి టీసీఎం నీటిని కేటాయించారు. ప్రాజెక్టుపై 15,000 కోట్ల పెట్టుబడి లక్ష్యం. వైసీపీ హయాంలో పనులు మందగించిన టీడీపీ కూటమి వచ్చాక వేగం పుంజుకుంది. ఈ ఏడాది మార్చిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించేందుకు గ్రీన్ కో యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లనున్నారు. తర్వాత అప్పర్ ఇంటేక్ వ్యూ పాయింట్ ను, పవర్ హౌస్ ను పరిశీలిస్తారు. టీఆర్సీ వ్యూ పాయింట్ కు చేరుకుని పరిశీలిస్తారు. ఇక దేశంలోనే ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టు గురించి సంబంధిత అధికారుల ప్రెజెంటేషన్ ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వివరిస్తారు.